వేట్లపాలెంలో భారీ బాణసంచ పేలుళ్లతో 21 మందికి పైగా మరణించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా జిల్లాలోని 25 బాణసంచ తయారీ కేంద్రాలు తక్షణం మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచ తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వేసవిలో వోల్టేజ్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో ఆదిరెడ్డి వాసు ఏపీఈపీడీసీఎల్ అధికారులతో నాణ్యమైన విద్యుత్ సరఫరా, లో వోల్టేజీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో 20 నెలల్లో 88 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది ఆల్ టైం రికార్డు అన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉన్న మిగిలిన ప్రాంతాల్లో మరో 20 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు అందుబాటులో ఉంటూ విద్యుత్ పరంగా ఏమైనా సమస్యలు తలెత్తితే 100% పరిష్కరిస్తారని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు రాకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. మార్చి చివరికి ఈ 20 ట్రాన్స్ఫార్మర్లను కూడా 100% వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ సమీక్షలో ఏపీఈపీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం దానవేపేటలోని మదీనా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరై అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా తదితర ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. మంచి ఆశయాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఇటీవల ఈ మసీదుకు మంచి కమిటీ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు, అధిక సంఖ్యలో ముస్లింలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక, కంకర, మట్టిని అక్రమ రవాణా చేస్తున్న 25 లారీలను గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మూరు నుండి వేమగిరి వెళ్లే హైవేపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పంగిడి ప్రాంతం నుండి వస్తున్న 12 రోడ్ మెటల్ లారీలు, రంగంపేట నుండి వస్తున్న 8 గ్రావెల్ లారీలు, రాఘవాపురం నుండి వస్తున్న మట్టి రవాణా చేస్తున్న 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న లారీలను కడియం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు జిల్లా గనుల శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. వేట్లపాలెం బాణసంచ దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత. వైసీపీ పాలనలో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా వెదల్చలేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. గత 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉండి ఇప్పుడు నీతులు చెబుతున్నారా? మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిన ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ చైర్మన్ పీతల సుజాత. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి. చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. కాకినాడ జిల్లా సామర్లకోట్ల మండలంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా వేట్లపాలెం గ్రామంలోని బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులతో కలిసి అందజేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదానికి గల కారణాలను విచారించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు దయ్యాల పాలన నడిచిందని, ఆ కారణంగానే అభివృద్ధి జాడ కనిపించలేదని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. రావి వలసలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా వెదల్చలేదన్నారు. చీపురుపల్లిలోని తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కారణంగా 5,000 కోట్ల పెట్టుబడితో గొర్ల సమీపంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. సారణ అపార భగీరథులని ఎందుకన్నానంటే ఈ భారతదేశం మొత్తం మీద ఎవరు ఎక్కడ కూడా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు తనే శంకుస్థాపన చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తనే పూర్తి చేసి ఓపెన్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత
ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. మరి చీపురుపల్లి అని అంటే 27 తాలూకాలు భారతదేశంలో ఉంటే ఈ తాలూకాలో కూడా ఇది రాకముందు వర్షాలు 6 సంవత్సరాలకు ఒకసారి మనకు పంట పండేది. కరువాకులు అనేవారు ఈ ప్రాంతాన్ని, ఆ రణస్థలం ఏరియాని, అలాంటి ప్రాంతానికి నీరు తీసుకొచ్చి ఈరోజు సస్యశ్యామలం చేశారు. మరి ఏడాది ఉండేటటువంటి ఆ చివరి వరకు కూడా మధ్యలో వచ్చినటువంటి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం వల్ల 5 సంవత్సరాలు కూడా పూడికి తీగిపోవటం వలన నీరు రావడం, 5 సంవత్సరాలు పంట లేదు. మళ్ళీ తెలుగుదేశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ ఏడాది తప్పకుండా లాస్ట్ ఇయర్ పండింది, ఈ ఏడాది కూడా అదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పండిస్తుంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇదే కాకుండా మనకి అనేకమైనటువంటి అప్లికేషన్లు వస్తున్నాయి. సార్ పెట్టినందువల్ల 27 మీటర్లు, 16 మీటర్లు, 18 మీటర్లు ఆ పైనే ఉండేటటువంటి గ్రౌండ్ వాటరు ఇప్పుడు ఈ వేసవికాలంలో 9 మీటర్ల వరకు వచ్చింది ఆ తోటపిల్లి రావడం వలన. అందువల్ల సార్ మా ప్రాంతంలో ఎక్కువ అగ్రికల్చరల్ కనెక్షన్స్కి అడుగుతున్నారు. ఈ 2 పంటలు పండించుకోవడం కోసం, హార్టికల్చరు మరి చెట్లు వేసుకోవడం కోసం, పండ్ల చెట్లు వేసుకోవడం కోసం, అది కూడా దృష్టిలో ఉంచుకొని మరి మీ అందరి అవసరాలు ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, అలాగే మన చీపురుపల్లికి సంబంధించి కరెంటు కానీ ఎక్కడ ఆగకుండా ఇస్తున్నాం. మరి మనకు ఆర్ఈఎస్ సమస్య ఉంది, ఆ సమస్య సార్ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పరిష్కార మార్గానికి తీసుకొస్తాము అని చెప్పి సార్కి చెప్పి తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మనకి కొత్తగా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఉన్న మీ ఇండస్ట్రీస్ అన్నీ పోయినాయి. కాంగ్రెస్ టైంలో 20 ఏళ్ళు ఇక్కడ వెలగబెట్టినటువంటి పెద్దలందరూ మరి వాళ్ళ హయాంలో మరి మనకిక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయినాయా లేదా? మూతపడిపోయా లేదా? మళ్ళీ ఇప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ రావడానికి వాళ్ళకి పెర్మిషన్ ఇచ్చారు. త్వరలోనే ఇక్కడ ఒక 5,000 మందికి 5,000 కోట్ల రూపాయలతో 1,100 మందికి ఉపయోగపడేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కూడా మన గొర్రెల్లో ప్రపోజల్ ఉంది అని చెప్పి ఈ సందర్భంలో అది సార్ చదువుతోని సారు ఎంతో కృషి చేసి మన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఈ పక్క ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఏరియా చేయాలని, మనందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మరి సార్ మాట్లాడతారు. మీకు అందరికీ నమస్కారం. వైసీపీ అంటేనే కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని ఏపీ WCFC చైర్మన్ పీతల సుజాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా జగన్మోహన్ రెడ్డిలో గానీ ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గానీ మార్పు రాలేదని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చట్టసభలకు వచ్చి ప్రజల పక్షాన నిలబడే ధైర్యం లేని వైసీపీ నేతలు బయట కూర్చుని దేవాలయాలపై కల్తీ నెయ్యిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజారోగ్య విషయంలో కూడా పచ్చపత్రికల్లో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కుట్రలు ప్లస్ తప్పుడు ప్రచారాలు ఈక్వల్ టు వైసీపీ అన్న విషయం రోజుకొక రూపంలో బయటపడుతుంది. అసెంబ్లీకి హాజరు కారు వైసీపీ ఎమ్మెల్యేలు, కానీ కల్తీ నెయ్యి, దేవాలయాలపై మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ప్రజలు 11 సీట్సే ఇచ్చి ఇంటికే పరిమితం చేసినప్పటికీ కూడా వైసీపీ నాయకుల్లో ఇంకా కూడా వాళ్ళ నాయకుడి నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా ఎవ్వరికీ కూడా మార్పు అనేది రాలేదు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటిపడినట్లు తప్పుడు ప్రచారాలు వాళ్ళ పత్రికలో రాస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. ఈ రోజున మనం కనుక ఒకసారి మాట్లాడితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏలూరులో వాటర్ కంటామినేషన్ వల్ల వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు, చనిపోయారు. ఏం చర్యలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని
వింత వింత వ్యాధులు రాష్ట్రంలో ప్రజల ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఎంతమంది కుటుంబాలు నిరాశ్రయులైపోయారు, ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డారు. మీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాల్ని గాలి కుదిలేశారు. ప్రజల ప్రాణాల్ని చాలా చాలా నెగ్లెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మీరు మాట్లాడుతున్నారా? జంగారెడ్డిగూడెంలో మీ వాళ్ళు చేసినటువంటి కల్తీ సారా తాగి ఎంతమంది చనిపోయారండి? దాదాపుకి 25 మంది చనిపోయారు. 25 మంది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయినాయి. అంతేకాకుండా నంద్యాలలో డయేరియా వచ్చి ఎంతమంది డయేరియా బారిన పడ్డారండి? ఎంతమంది చనిపోయారు? కనీసం పట్టించుకున్నారా? మీ హయాంలో ఎలాంటి ఘోరాలు జరిగినాయండి? ఎన్ని ఇబ్బందులు పడ్డారు ప్రజలు? నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నానండి. ఫుడ్ పాయిజన్తో 20 మందికి అస్వస్థత వైసీపీ టైంలో. ఆదివాసీ గ్రామంలో ప్రబలినటువంటి అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. రామతీర్థంలో అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. ఊరొదిలిపోదామా ఏలూరులో జరిగినటువంటి వాటర్ కంటామినేషన్కి వందలాది మంది ప్రజలు ఊరొదిలిపోదామనేసి భయం గుప్పిట్లో బతికారు. వణికిస్తున్నటువంటి అంతుపట్టని వ్యాధులు. కాకినాడలో అతిసారం, విస్తరిస్తున్నటువంటి అతిసారం. ఇలా మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ గారిని ప్రజలు కూడా నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఎంపీ భరత్ గారిని ప్రజలు నిలదీశారు. మాకు చీరలు వద్దు, ఏమీ వద్దు, కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో ప్రజలు చూశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఈ రోజున మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ టైంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని దారుణాలు రాష్ట్రంలో జరుగుతుంటే ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ గారు? మీరు అసలు పట్టించుకున్నారా? కింద స్థాయి వరకు ఎక్కడైనా అలర్ట్ చేశారా? అధికారులను అలర్ట్ చేశారా? మీరు ఏ ఇంటికైనా వెళ్ళి కనీసం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారా? వాళ్ళని పరామర్శ చేశారా? మీ స్వార్థంతో పరామర్శలు చేస్తారు తప్ప ప్రజలకి రియల్గా నష్టం జరిగితే, కష్టం వస్తే ఏ రోజైనా మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్ని పరామర్శించినటువంటి సందర్భం ఉందా చెప్పండి? తనని 100 సార్లు జైలుకు పంపిన, 1000 కేసులు పెట్టిన తన ఇంటి కుక్క కూడా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆఫీసులో 2 వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో పరుగులు తీసుకుంటూ వెళ్లి విచారించిన గుంటూరు ఎస్పీ ఐజీ తన ఇంటిపై 7 గంటల పాటు దాడి జరిగితే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఇంటిపై దాడిలో ఆయన ప్రోద్బలం ఉన్నట్లు భావించాల్సి వస్తుందని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ పేరుతో చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేవు? ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చే వాళ్ళందరూ తిడతారు. ఏమండి మీరు ఎలమంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు. కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ ఇచ్చి వేలించి పంపిస్తారు. ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళు రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కు పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే మీరే వాళ్ళని ఇక్కడికి ఉసిగొలిపి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పాడు. లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు.
ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరెళ్ళండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియెంట్. దాని మీద ఏదో వదిలిపెడతాం అనుకోమాకండి, వదిలిపెట్టేసి చేతులు పైకెత్తేసి పారిపోతాం అనుకోమాకండి. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీసు ఇన్ఎఫిషియెంట్ గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్ గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాధతో ఉంటారు కదా, కొట్టండి అన్నా అంట. ఎంత నేరం అయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ అన్ అక్యూజ్డ్. దట్ ఇస్ ద లా ఆన్ ది ల్యాండ్. దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. డీజీపీ దగ్గర నుంచి నేరస్తులు వాళ్ళు, డీజీపీ, చంద్రబాబు, లోకేష్, ఐజీ, ఎస్పీ. ఇంతకుముందు కూడా చెప్పా, ఎస్పీ ఇక్కడికి వచ్చాడు. టాటా గ్రూపుకు చెందిన తనిష్కు భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన బంగారు వజ్రాభరణాల బ్రాండ్ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లో ఆదివారం తనిష్కు జ్యువెలరీ షోరూమ్ ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ అత్యుత్తమ హస్తకళా నైపుణ్యం, స్వచ్ఛత, ఆధునిక డిజైన్లకు తనిష్కు జ్యువెలరీ ప్రసిద్ధి అని అన్నారు. ఎంపీ సత్యనారాయణ, రామరాజు మాట్లాడుతూ ఉంగరాలు, హారాలు వంటి విస్తృతమైన ఎన్నో ఆభరణాలు ఈ షోరూంలో లభిస్తున్నాయన్నారు. తనిష్కు జ్యువెలరీ ఏబిఎం పూర్ణచంద్ర, ఫ్రాంచైజీ టీ శివాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఏపీ, తెలంగాణలో 38 షోరూంలు ఉన్నాయని, భీమవరంలో నూతన హంగులతో పునఃప్రారంభించుకున్నామన్నారు.
జిల్లా భీమవరం పట్టణంలో నేడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బంగారు నగలకు సంబంధించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తనిష్క సంస్థ ఈరోజు భీమవరంలో షోరూమ్ని ఏర్పాటు చేయడం, అత్యంత క్వాలిటీ కలిగినటువంటి బంగారం, క్వాలిటీ కలిగినటువంటి అనేక రకాలైనటువంటి సంబంధించినటువంటి హార్టికల్చర్ దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రూపుదిద్దుకునేటటువంటి ఈ ఆభరణాల యొక్క పొందిక, దానికి సంబంధించినటువంటి అమెరికా, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చేసేటటువంటి సదుపాయాన్ని భీమవరం ప్రాంతవాసులకి కలగజేస్తే ఈరోజు దీన్ని భీమవరం స్థానిక శాసనసభ్యులు కొనపర్తి రామాంజనేయ గారు రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరాజు గారు నేను హాజరవుతాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భీమవరం ప్రాంత వాసులకు మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందజేసేటటువంటి ప్రయత్నం ఈ షోరూమ్ ద్వారా జరిగేటటువంటి విషయంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మేలైనటువంటి అదే రకంగా ఆధునికంగా సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించబడినటువంటి నగలను కొనుగోలు చేయడానికి మరి నాణ్యత ప్రామాణికలతో సదుపాయాలన్నీ ఉన్న కారణంగా వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా గ్రూప్ టాటా గ్రూప్ వాళ్ళు తనిష్క గోల్డ్ జ్యువెలరీ షాప్ని వాళ్ళు నూతనంగా ప్రారంభించారంటే గతంలో కూడా ప్రారంభించినప్పటికీ కూడా సరిగా ఉన్నటువంటి ఈ మార్కెట్కి అవసరమైనటువంటి అవసరాలు ఏం తీర్చడం కోసం ఈరోజు దాన్ని రెనోవేట్ చేసి కొత్తగా వేణు గారు అంటే నాకు మిత్రుడు, నా శ్రేయోభిలాషుడు, నాకు సోదరు సమాజం, ఆయన ద్వారా ఈరోజు ఈ ట్రాన్స్ఫర్ తీసుకుని ఈ యొక్క వ్యవస్థలో గోల్డ్ ఎంత అవసరం, ఆ గోల్డ్లో ఉన్నటువంటి దాంట్లో క్వాలిటీ ఎంతో ముఖ్యం. ఈ గ్రూప్ ఉన్న గొప్పతనం ఏంటంటే టాటా గ్రూప్ అంటే తెలుసు మీకు అందరూ కూడా, నీతి నిజాయితీ నిబద్ధతతో ఏదైనా మన భారతదేశంలో ఒక పారిశ్రామికంగా కానీ ఒక వ్యాపారం చేసినా కూడా టాటా గ్రూప్ని మించింది లేదు. కాబట్టి అందరూ కూడా వినియోగదారులందరూ కూడా షాప్లో పర్చేజ్ చేసి నమ్మకాన్ని పొందే విధంగా మంచి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ వేణు గారు వారి యొక్క గ్రూప్ అందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మనందరం కాల్సెస్ ఉండాలని చెప్పి కంటే మెరుగైన స్టాక్ని ఈరోజు అందించి బెటర్ ఆఫర్స్తో ఈరోజు నేను లాంచ్ చేయడం రీలాంచ్ చేయడం జరిగింది. ప్రతి కస్టమర్ ఈ లాంచ్ సందర్భంలో కొనుక్కున్న వాళ్ళకి ప్రతి పర్చేస్కి గోల్డ్ కాయిన్ వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఇంట్లో పాత బంగారాన్ని తెచ్చి మార్కెట్ చేసుకుంటే 0% వరకు వాళ్ళకి ఎక్స్చేంజ్ సౌకర్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంస్థ వారి తనిష్క్ ఫ్రాంచైజీకి నేను వ్యవహారంలో పునఃప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి చేసినటువంటి పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ పట్టణ ప్రజలందరూ కూడా నాణ్యమైన మెరుగైన సేవలు తనిష్క్ షోరూమ్ నుంచి పొందవచ్చు, నాణ్యమైన బంగారాన్ని పొందవచ్చు. మీరందరూ కూడా భీమవరం ప్రజలంతా ఈ తనిష్క్ షోరూమ్ని మమ్మల్ని ఆదరించి ఆశీస్సులు అందిస్తారు. నెల్లూరు నగర కార్పొరేషన్కు నూతన మేయర్గా దేవరకొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి గైహాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే దేవరకొండ సుజాత పేరును డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించగా పలువురు బలపరచడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా నెడమరు మండలంలోని పెదగునిండ్రకొలను స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం భక్తి భావాల నడుమ ఘనంగా సాగింది. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అరటిగెలలు పూలదండలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చబట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ స్వామివారికి జై జయకారాలు పలికారు.
నెడమూరు మండలం సిద్ధనేంద్రకొల్ల గ్రామంలో స్వయంభూగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రామంలో వెలిచారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి స్వామి కళ్యాణం జరిపించి దీర్ఘంగా రథోత్సవాన్ని కూడా జరపడం, అంటే వివిధ రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, అంటే ఇది ఒక విశేషంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఆ భీమేశ్వర స్వామి ఈ గ్రామాన్ని అంతటిని కూడా సుఖ సంతోషాల్లో చూస్తున్నారని అందరూ నమ్మకంతో, అంటే గ్రామం మొత్తం కూడా కుటుంబం లాగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటూ, మనకి మీరే చూస్తున్నారు ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ రథాన్ని ఆపుతూ వాళ్ళకి స్వామివారికి ప్రసాదాలు సమర్పించుకుంటూ ఎంతో గౌరవంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా వివిధ రకాలుగా అందరూ వచ్చి చాలా అద్భుతంగా, అంటే ఎన్నో ఏళ్లుగా కూడా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న భీమేశ్వర స్వామి రథోత్సవానికి కూడా అందరూ కూడా ఈ చుట్టుపక్కల నియోజకవర్గం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. విశాఖలో విష్ణు విన్యాసం చిత్ర యూనిట్ సందడి చేశారు. చిత్రం ప్రమోషన్లో భాగంగా థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ విష్ణు విన్యాసాలు చాలా ఉంటాయి, అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాలని అన్నారు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఉంటుందన్నారు. హీరోయిన్ నయన సారిక, దర్శకుడు యదునాథ్ మారుతీరావు మాట్లాడుతూ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుకుంటారని హామీ ఇచ్చారు. విష్ణు విన్యాసం సినిమా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు వైజాగ్ నుంచి మేము టూర్ని స్టార్ట్ చేసామండి. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాకి నాకు వైజాగ్ నుంచి ఎప్పుడు మంచి రెస్పాన్సే ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది ఇక్కడ. వెరీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ వచ్చి యూత్ బాగా చూస్తున్నారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్కువ రావడం థియేటర్కి వెరీ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూసేయండి. ఒక 2 గంటలు మీరు అందరూ మీ పనుల్లో మర్చిపోయి మీ స్ట్రెస్ రియాక్షన్ చూసి మా ఫిల్మ్ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వైజాగ్ వీ హ్యావ్ కమ్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకా చాలా మందికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. ఎవరైనా చూడలేకపోయినా చూడలేకపోతే చూడండి. యాజ్ హీ సెడ్, యూ కెన్ సీ ఇట్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ఇట్స్ జస్ట్ అ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీషా, చిన్ను అండ్ జున్నుకి అంతా ప్రేమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మూవీస్ చేశాను కానీ ఎప్పుడు సక్సెస్ మీట్లు అనేది ఎప్పుడు రాలేదు. బట్ ఇదో ఫస్ట్ టైం ఫేస్ చేయడం, ఇప్పుడు ఇలా వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళండి, సినిమా 2 hours హ్యాపీగా నవ్వుకోండి. అన్ని పనులు ఏం పనులు ఉన్నా కూడా కొంచెం ఆ సినిమా కేటాయించి మీరు అందరూ వెళ్ళండి. నచ్చుద్ది అందరికీ సినిమా అనేది. సో విష్ణు విన్యాసం మీ అందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే ఫిలిం అయితే మేము చేసాము, మీరు చూడండి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు వైజాగ్తో మంచి ఇంటరాక్షన్ ఉంది. నేను ఈడీగా పనిచేసిన డైరెక్టర్స్ అందరూ వైజాగ్ డైరెక్టర్స్, డీజే టిల్లు, విమల్ గారు అవ్వచ్చు, రవికాంత్ గారు, ఆదిత్య మండల గారు, ఇలా ముగ్గురు దగ్గర నేను వర్క్ చేసి ఈరోజు డెబ్యూగా డైరెక్టర్గా నేను వచ్చాను. సో నాకు వైజాగ్తో మంచి ఇంటరాక్షన్ ఉంది. ఇంత సూపర్ హిట్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వేట్లపాలెం బాణాసంచ దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. 20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత. వైసీపీ పాలనలో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా వెదల్చలేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. గత 5 ఏళ్లు మొద్దు నిద్రలో ఉండి ఇప్పుడు నీతులు చెబుతున్నారా? మాజీ సీఎం జగన్పై నిప్పులు చెరిన ఏపీ WCFC చైర్మన్ పీతల సుజాత. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న మాజీ మంత్రి అంబటి. చేసిన ప్రతి అరాచకానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.